Hello and welcome to CSB IAS Academy. In today's lecture, we are going to discuss three issues. So one is about bond market and government securities. So in this, we will discuss some basic concepts about bond market. Second one, sovereign gold bond scheme, and third one, Bharat bond ETF scheme. ఓకే, సో బాండ్స్కి సంబంధించిన అవగాహన కోసం అని చెప్పేసి ఈ లెక్చర్ ఉద్దేశించింది. సో ఫస్ట్ అసలు బాండ్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి అనేది చూసి ఆ తర్వాత ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దాం. సో బాండ్ ఈజ్ ఎ డెట్ ఇన్స్ట్రుమెంట్. బాండ్ అనేది ఒక రుణ సాధనం లేదా ఒక అప్పు సాధనం. సో ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా లోకల్ గవర్నమెంట్స్ లైక్ మున్సిపాలిటీలు కావచ్చు, సో వాటి అభివృద్ధి పనుల నిమిత్తం లేదా వాటి వెల్ఫేర్ కార్యక్రమాల నిమిత్తం అప్పు అవసరమైనప్పుడు సో ఆ అప్పుని ప్రజల నుంచి సేకరించడానికి లేదా మార్కెట్ నుంచి సేకరించడానికి ఇష్యూ చేసే ఒక ఇన్స్ట్రుమెంటే బాండ్ అనేది. సో బాండ్ అనేది సో సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ సో ప్రజల నుంచి లేదా మార్కెట్ నుంచి రుణాలని సేకరించడానికి జారీ చేసే ఒక రుణపత్రాన్ని బాండ్ అంటాం. ఓకే, సో ఈ బాండ్ అనేది ఒక హామీ పత్రం లాంటిది రుణానికి. సో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంకి, ఒక కాల వ్యవధితో లేదా ఒక కాల పరిమితితో జారీ చేస్తారు బాండ్ అనే దాన్ని. అండ్ ఆ బాండ్ అనేది అప్పు కోసం అని జారీ చేస్తున్నారు కాబట్టి సో దాని మీద ఇంట్రెస్ట్ రేట్ని చెల్లిస్తారు. సో బాండ్ని జారీ చేసిన వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వీళ్ళనేమో బాండ్ ఇష్యూవర్స్ అంటాం. సో దే ఆర్ ఇష్యూయింగ్ బాండ్స్ టు మొబిలైజ్ రీసోర్సెస్. సో రీసోర్సెస్ని మొబిలైజ్ చేసుకోవడానికి వాళ్ళు బాండ్లను జారీ చేస్తున్నారు. సో దే ఆర్ ద బాండ్ ఇష్యూవర్స్. సో ఎవరైతే అప్పుగా ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు బాండ్లను తీసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తారు. సో దే ఆర్ బాండ్ హోల్డర్స్. సో దే ఆర్ బాండ్ హోల్డర్స్. సో అంతేకాకుండా వీళ్ళని క్రెడిటార్స్ అని కూడా అంటాం. సో క్రెడిటార్స్ అంటాం. సో బికాస్ దే ఆర్ గివింగ్ క్రెడిట్ టు ద బాండ్ ఇష్యూవర్స్. బాండ్ ఇష్యూవర్లకు వాళ్ళు క్రెడిట్ ఇస్తున్నారు, అప్పుని ఇస్తున్నారు. ఓకే, దట్స్ వై దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ క్రెడిటార్స్. సో బాండ్ ఈజ్ బేసికల్లీ అ డెట్ ఇన్స్ట్రుమెంట్. సో దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ గవర్నమెంట్ సెక్యూరిటీకి సంబంధించి కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ సెక్యూరిటీ అనేది ఇట్స్ ఎ ట్రేడబుల్ డెట్ ఇన్స్ట్రుమెంట్. గవర్నమెంట్ సెక్యూరిటీ అనేది సో ట్రేడబుల్ డెట్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనం గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేసి సో దాని తర్వాత మనకు అవసరం అనుకున్నప్పుడు, అంటే ఆ డబ్బులు మనకు అవసరం అనుకున్నప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా వేరే వ్యక్తికి అమ్మవచ్చు అన్నట్టు. సో ఇట్ ఈస్ ట్రేడబుల్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్ ఇట్ ఈస్ ట్రేడబుల్ ఇన్ సెకండరీ మార్కెట్. అందుకని వాటిని ట్రేడబుల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ఇష్యూడ్ బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, సో ఇందులో కూడా కాల వ్యవధిని బట్టి లేదా మెచ్యూరిటీ డేట్ని బట్టి వీటిని రకరకాలుగా క్లాసిఫై చేశారు. ఓకే, సో ఫస్ట్ ఇది వచ్చేసి క్యాష్ మేనేజ్మెంట్ బిల్, సిఎంబి. సో ఇట్స్ మెచ్యూరిటీ డేట్ ఈజ్ లెస్ దెన్ 91 days. అంటే 91 రోజుల కంటే తక్కువ కాల వ్యవధితో ఇష్యూ చేసే డెట్ ఇన్స్ట్రుమెంట్నే క్యాష్ మేనేజ్మెంట్ బిల్ అంటాం మనం. ఓకే, సో 91 రోజుల్లో దీన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది గవర్నమెంట్. సో రెండవది ట్రెజరీ బిల్స్. ట్రెజరీ బిల్స్ యొక్క కాల వ్యవధి వచ్చేసి కొన్ని 91 రోజుల కాల వ్యవధితో ఉంటాయి, కొన్ని 182 రోజుల కాల వ్యవధితో ఉంటాయి, కొన్ని 364 రోజుల కాల వ్యవధితో ఉంటాయి. ఓకే, మొత్తంగా క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ లేదా ట్రెజరీ బిల్స్ లేదా టీ బిల్స్ అనేవి 1 సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధితో జారీ చేసే డెట్ ఇన్స్ట్రుమెంట్. 1 సంవత్సరం కన్నా తక్కువ కాల వ్యవధితో జారీ చేసే డెట్ ఇన్స్ట్రుమెంట్స్. అయితే ఇక్కడ పైన మనం ఇంట్రెస్ట్ రేట్ అనే మాట వాడాం కదా, వీటిని బాండ్ల వరకు వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్ అనే దాన్ని కూపన్ రేట్ అని పరిగణిస్తారు. ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్ని కూపన్ రేట్ అంటాం. సో ఫర్ సపోజ్ 100 రూపాయల ఫేస్ వాల్యూ కలిగిన ఒక బాండ్ని గవర్నమెంట్ జారీ చేసింది అనుకుందాం. సో 100 రూపాయల ఫేస్ వాల్యూ కలిగిన గవర్నమెంట్ బాండ్ జారీ అయింది. సో దాని మెచ్యూరిటీ డేట్ వచ్చేసి 10 సంవత్సరాలు. అంటే 2020లోకి మనం కొనుగోలు చేస్తే 2030 నాటికి అది మెచ్యూర్ అవుతుంది. ఓకే, సో దానికి మీద ఇంట్రెస్ట్ రేట్ గవర్నమెంట్ ఆఫర్ చేసింది 6% అనుకుందాం. ఓకే, 6% ఇంట్రెస్ట్ రేట్, దాన్నే కూపన్ రేట్ అంటాం. సో ఎంత మొత్తానికి ఆ బాండ్ని ఇష్యూ చేశారు, 100 రూపాయలకి ఇష్యూ చేశారు, దాన్ని ఫేస్ వాల్యూ అంటాం. సో ఎంత కాలానికి, 10 ఏళ్ళకి, సో దాన్ని మెచ్యూరిటీ పీరియడ్ అంటాం. ఓకే, సో ఇది బాండ్కి సంబంధించిన బేసిక్ ఇష్యూస్. సో అయితే ట్రెజరీ బిల్స్ అనేవి లేదా క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అనేవి దే ఆర్ జీరో కూపన్
డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. జీరో కూపన్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. కూపన్ అంటే అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ రేట్. సో జీరో కూపన్ అంటే జీరో ఇంట్రెస్ట్ రేట్. సో ఇవి అప్పుగా తీసుకుంటున్నారు, మరి జీరో కూపన్ అంటున్నారు, ఇంట్రెస్ట్ ఇవ్వమంటున్నారు. అదేంటి అంటే, సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ని ఇవ్వరు కానీ డిస్కౌంట్ మీద ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ని అమ్ముతారు. అంటే ఫర్ సపోజ్ 100 రూపాయల ట్రెజరీ బిల్లుని గవర్నమెంట్ 98 రూపాయలకే అమ్ముతుంది. సో 100 రూపాయల ట్రెజరీ బిల్ని గవర్నమెంట్ 98 రూపాయలకే అమ్ముతుంది. ఆ లెక్కన 2 రూపాయల డిస్కౌంట్తో అమ్ముతుంది అన్నట్టు. సో ఆ 2 రూపాయల డిస్కౌంట్తో అమ్ముతుంది. సో ఇష్యూ ప్రైస్ వచ్చేసి 98 రూపాయలు, కానీ దాని ఫేస్ వాల్యూ వచ్చేసి 100 రూపాయలు. అంటే 91 రోజుల తర్వాత, ఫర్ సపోజ్ అది ఆ ట్రెజరీ బిల్ యొక్క కాల వ్యవధి 91 రోజులు అనుకుందాం. సో 91 రోజుల తర్వాత ప్రభుత్వం ఆ బాండ్ హోల్డర్కి 100 రూపాయలు చెల్లిస్తుంది. కాకపోతే ఆ బాండ్ హోల్డర్ దాన్ని కొన్నది మాత్రం 98 రూపాయలకే. సో ఆ 2 రూపాయలు అనేది డిస్కౌంట్. సో కాకపోతే అతనికి ఇంట్రెస్ట్ ఏమీ రాదు. ఆ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ 2 రూపాయలు అదే అతనికి రాబడి అన్నట్టు. సో ఈ రకంగా ట్రెజరీ బిల్స్, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అనేవి జీరో కూపన్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ రెండింటిని బాండ్లుగా పరిగణించం మనం. సో బాండ్లుగా పరిగణించము, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. సో 1 సంవత్సరం కన్నా ఎక్కువ కాల పరిమితితో, ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాల వ్యవధితో ప్రభుత్వాలు జారీ చేసే డెట్ ఇన్స్ట్రుమెంట్లని మనం సాధారణంగా బాండ్లు అంటాం. ఓకే. సో అది కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి వాటిని డేటెడ్ సెక్యూరిటీస్ లేదా గవర్నమెంట్ బాండ్స్ అంటాం. డేటెడ్ సెక్యూరిటీస్ లేదా గవర్నమెంట్ బాండ్స్ అంటాం. సో సాధారణంగా కేంద్ర ప్రభుత్వాలు 1 ఏడాది మొదలుకొని 40 ఏండ్ల వరకు కాల పరిమితితో బాండ్లను జారీ చేస్తుంది. ఓకే. సో 1 ఏడాదికి మించిన కాల పరిమితితో ఇష్యూ చేసే ట్రేడబుల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్నే గవర్నమెంట్ బాండ్స్ అంటాం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో రుణాలు సేకరించడానికి ఇష్యూ చేసే బాండ్లను స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటాం. SDL, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటాం. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు 10 సంవత్సరాల కాల పరిమితితో బాండ్లను జారీ చేస్తుంది. ఈ మధ్య కొన్ని ప్రభుత్వాలు 40 సంవత్సరాల గరిష్ట కాల పరిమితితో కూడా బాండ్లను జారీ చేశాయి. సో అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉంది. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ బాండ్స్ అండ్ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్. సో ఈ బాండ్లను ప్రభుత్వాలు జారీ చేసే సెక్యూరిటీస్ని లేదా డెట్ ఇన్స్ట్రుమెంట్స్ని గిల్ట్ సెక్యూరిటీస్ అంటారు. గిల్ట్ సెక్యూరిటీస్ ఎందుకు ఈ మాట అంటారు అంటే, సో ఈ బాండ్లకి పూచీకత్తు లేదా ఈ బాండ్లకు హామీదారు ఎవరు అంటే ప్రభుత్వం. అంటే మనం ఈ బాండ్లలో కనుక ఇన్వెస్ట్ చేస్తే మనం పెట్టిన పెట్టుబడికి, మనకు రావాల్సిన రాబడికి అండ్ మనకు రావాల్సిన ఇంట్రెస్ట్కి ఎవరు హామీ? ప్రభుత్వమే హామీ. సో ప్రభుత్వాలు సాధారణంగా బ్యాంక్రప్ట్ అవ్వవు, ప్రభుత్వాలు వాటి కమిట్మెంట్స్ మీద ఫెయిల్ అవ్వవు, ప్రభుత్వాలు వాటి కమిట్మెంట్స్ని ఉల్లంఘించవు. అందుకని చెప్పేసి వీటిని గిల్ట్ సెక్యూరిటీస్ అంటాం. సో మన పెట్టుబడికి సురక్షితంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాటిని గిల్ట్ సెక్యూరిటీస్ అంటాం. సో ఇందాకే మనం చూసాం ఫేస్ వాల్యూ అనే మాట. సో ఇట్ ఈస్ ద అమౌంట్ రిటర్న్ టు ద ఇన్వెస్టర్ వెన్ ద బాండ్ మెచ్యూర్స్. సో దీన్నే పార్ వాల్యూ అని కూడా అంటారు. సో ఈ ఫేస్ వాల్యూ కన్నా తక్కువకి కనుక ఆ బాండ్ని కనుక అమ్మితే దాన్ని డిస్కౌంట్ అంటాం. సో ఈ ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువ కనుక ఆ బాండ్ని అమ్మితే దాన్ని ప్రీమియం అంటాం. ఓకే. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ అండ్ ఫేస్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ ప్రీమియం ఆర్ డిస్కౌంట్స్. ఎక్కువ ఉంటే ప్రీమియం అంటాం, తక్కువ ఉంటే డిస్కౌంట్ అంటాం. ఓకే. సో ఆ తర్వాత కూపన్ రేట్నే ఇంట్రెస్ట్ రేట్ అంటాం. ఆ తర్వాత ఈల్డ్ వచ్చేసి రాబడి తెలుగులో. సో ఇట్ ఈస్ ద యాన్యువల్ పర్సెంటేజ్ ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఏడాదికి ఆ బాండ్ మీద అతనికి వచ్చే రాబడినే ఈల్డ్ అంటాం. ఓకే. సో ఈల్డ్ టు మెచ్యూరిటీ అని ఎప్పుడు అంటాం అంటే, ఆ బాండ్ని మనం ఇందాక తీసుకున్న ఉదాహరణలో 10 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన బాండ్ అన్నాం. సో ఓకే. సో ఆ 10 సంవత్సరాల చివరి వరకు అతను ఆ బాండ్ని కలిగి ఉంటే, సో ఆ 10 సంవత్సరాల కాలానికి అతనికి వచ్చే ఇంట్రెస్టు, సో ఆ 10 సంవత్సరాల కాలానికి అతనికి వచ్చే ఇంట్రెస్టు, ఆ చివరన అతనికి లభించే ఫేస్ వాల్యూ. సో ఆ చివరన అతనికి లభించే ఫేస్ వాల్యూ. సో మనం తీసుకున్న ఉదాహరణలో అతనికి చివర 100 రూపాయల ఫేస్ వాల్యూ వస్తుంది. అంతేకాకుండా ఈ 10 ఏళ్ల కాలానికి ప్రతి ఏడాది 6% చొప్పున అతనికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ రకంగా ఈ 10 ఏళ్ల కాలానికి మొత్తంగా అతనికి వచ్చే రాబడిని ఈల్డ్ టు మెచ్యూరిటీ అంట. సో ఇంకొక మాట కూడా మనం చూస్తూ ఉంటాం, ఈల్డ్ కర్వ్ అనే మాట. సో ఈల్డ్ కర్వ్ అనే మాట మామూలుగా 2 బాండ్స్ని కంపేర్ చేయడానికి, రెండు బాండ్స్ యొక్క ఈల్డ్ని కంపేర్ చేయడానికి ఉపయోగించే గ్రాఫికల్ రిప్రజెంటేషన్నే మనం ఈల్డ్ కర్వ్ అంటాం. సో ఫర్ సపోజ్
భారతదేశంలో ఒక గవర్నమెంట్ బాండ్ని, ఇండోనేషియా దేశానికి సంబంధించిన ఒక గవర్నమెంట్ బాండ్ని, వాటి మధ్య ఈల్డ్ ఎలా ఉంది అనే దాన్ని కంపేర్ చేయాలనుకోండి, మనం ఈల్డ్ కర్వ్ని ప్లాట్ చేస్తాం. ఓకే, ఈల్డ్ కర్వ్ని ప్లాట్ చేసి, సో ఎక్స్ యాక్సిస్ మీద కాల పరిమితిని తీసుకుంటాం, వై యాక్సిస్ మీద ఈల్డ్ని తీసుకుంటాం. సో ఆ రకంగా వాటి మధ్య కంపారిజన్ చూస్తాం మనం. సో దట్ ఈజ్ ఈల్డ్ కర్వ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మాట, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే, ఈల్డ్ ఆఫ్ ఎ బాండ్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ఇట్స్ ప్రైస్. సో ఒక బాండ్ యొక్క ప్రైస్ ఆధారంగా దాని ఈల్డ్ అనేది మారుతూ ఉంటుంది. సో బాండ్ ప్రైస్ పెరిగినా కొద్దీ దాని ఈల్డ్ తగ్గుతుంది, బాండ్ ప్రైస్ తగ్గినా కొద్దీ దాని ఈల్డ్ పెరుగుతుంది. సో ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి మనము అంటే, ఫర్ సపోజ్ ఇందాకటి ఉదాహరణలో 100 రూపాయల ఫేస్ వాల్యూ కలిగిన బాండు 10 సంవత్సరాల కాల పరిమితికి 6% వడ్డీతో ఇష్యూ చేశారు అని అనుకుందాం. ఓకే, దాన్ని కొన్న వ్యక్తి అంటే ఆ బాండ్ హోల్డర్కి మామూలుగా అయితే అతను ఉంచుకుంటే ఈల్డ్ టు మెచ్యూరిటీ దానికి ఉంచుకుంటే 100 రూపాయల ఫేస్ వాల్యూతో పాటు ఆ 10 సంవత్సరాల కాలానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలా కాకుండా మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు పడిపోయాయి అనుకుందాం. అంటే మార్కెట్ ఇంట్రెస్ట్ రేటు కూపన్ రేటు కంటే, ఆ బాండ్ కూపన్ రేటు కంటే తక్కువకు పడిపోయింది అనుకుందాం. అంటే సో ఆ బాండ్ యొక్క కూపన్ రేట్ ఎంత, 6% అని మనం చెప్పుకున్నాం. సో మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు 5%కి పడిపోయాయి అనుకుందాం. సో అప్పుడు ఏమవుతాయి, బాండ్లు అనేవి అట్రాక్టివ్ అవుతాయి. సో బాండ్లలో కనుక పెట్టుబడి పెడితే మనకు 6% ఇంట్రెస్ట్ వస్తుంది. అదే మార్కెట్లో కనుక వేరే దగ్గర మనం ఎక్కడైనా ప్రభుత్వ డిపాజిట్లలో కానీ పెట్టుబడులు అంటే బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో పెడితే 5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సో అందుకని చెప్పేసి మనం బాండ్లలో పెట్టుబడి పెడదామని చెప్పేసి జనాలు బాండ్ల వైపు చూస్తారు. సో అప్పుడేమవుతుంది, ఈ బాండ్లు వాటి ఫేస్ వాల్యూ కన్నా అధిక మొత్తానికి అమ్ముడవుతాయి. ఓకే, ఈ బాండ్ల యొక్క మార్కెట్ ప్రైస్ ఫేస్ వాల్యూ కన్నా అధిక మొత్తానికి అమ్ముడవుతాయి. ఓకే, సో బాండ్ ఈజ్ సెల్లింగ్ ఎట్ a market price which is higher than its face value. ఓకే, సో అలాంటప్పుడు ఆ 100 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న బాండ్ని అతను బహిరంగ మార్కెట్లో లేదా సెకండరీ మార్కెట్లో 102 రూపాయలకు అమ్మాడు అనుకుందాం. సో 102 రూపాయలకు అమ్మాడు అనుకుందాం. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ 102 రూపీస్, వేరాజ్ ఇట్స్ ఫేస్ వాల్యూ ఈజ్ 100 రూపీస్ ఓన్లీ. సో దాన్ని కొన్న వ్యక్తి, సెకండరీ మార్కెట్లో కొన్న వ్యక్తి ఇప్పుడు సెకండరీ బాండ్ హోల్డర్ అవుతాడు. సో అతనికి వచ్చే ఈల్డ్ టు మెచ్యూరిటీ కూపన్ ఈల్డ్ కంటే తక్కువ ఉంటుంది. అతనికి వచ్చే ఈల్డ్ టు మెచ్యూరిటీ కూపన్ ఈల్డ్ కంటే తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, అసలు అతను ఫేస్ వాల్యూ కంటే ఎక్కువకి కొన్నాడు దాన్ని. సో ఫేస్ వాల్యూ 100 రూపాయలు అనుకుంటే అతను 102 రూపాయలు చెల్లించి కొన్నాడు. సో అతను ముందే ప్రీమియం చెల్లించుకున్నాడు. సో అతను చివరిదాకా దాన్ని ఉంచుకున్నా కూడా అతనికి వచ్చే కూపన్ ఈల్డ్ అనేది ఈల్డ్ టు మెచ్యూరిటీతో పోలిస్తే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది ప్రైస్ ఆఫ్ ది బాండ్కి అండ్ ఈల్డ్కి మధ్య ఉన్న సంబంధం. ఓకే, ఇకపోతే ఇది బాండ్ మార్కెట్కి సంబంధించిన బేసిక్ ఇష్యూస్. సో ఇప్పుడు మనం చూడబోయేది సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ గురించి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఒక 4-5 ఏళ్ల కిందట తీసుకొచ్చిన స్కీమ్ యాక్చువల్గా ఇది. సో సోవరెన్ గోల్డ్ బాండ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎనీ గవర్నమెంట్ సెక్యూరిటీ, ఏదైనా ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ లాంటిదే. కాకపోతే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీలు అనేది రూపీ టర్మ్స్లో అంటే ఇండియన్ రూపీస్లో డినామినేట్ అయి ఉంటాయి. సో ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో 100 రూపాయల బాండ్ అన్నాం. సో అలా కాకుండా సోవరెన్ గోల్డ్ బాండ్ అనేది దే ఆర్ డినామినేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్. సో గోల్డ్ యొక్క టర్మ్స్లో లేదా గోల్డ్ యొక్క విలువల్లో కనుక దాన్ని డినామినేట్ చేస్తే దాన్ని సోవరెన్ గోల్డ్ బాండ్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ఇష్యూడ్ బై ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క తరపున ఆర్బీఐ ఇష్యూ చేసే బాండ్లని సోవరెన్ గోల్డ్ బాండ్ అంటాం. ఓకే, సో ఒక రకంగా ఫిజికల్ గోల్డ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫిజికల్ గోల్డ్ అనేది ఇట్ ఈస్ ప్రోన్ టు సేఫ్టీ ఇష్యూస్ ఆర్ సెక్యూరిటీ ఇష్యూస్. మామూలుగా ఒక వ్యక్తి గోల్డ్ని కొనుక్కొని దానిలో ఇన్వెస్ట్ చేసి ఇంట్లో పెట్టుకుంటే దానికి సెక్యూరిటీ పరంగా అతను కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో దాని బదులు ఇది పేపర్ గోల్డ్ని కొనుక్కోవడం లాంటిది అన్నట్టు. సో ఆ గోల్డ్కు సమానమైన డబ్బుని మనం బ్యాంకుల్లో చెల్లించి ఈ సోవరెన్ గోల్డ్ బాండ్ని తీసుకుంటాం. ఓకే, తీసుకొని దాన్ని ఇంట్లో పెట్టేసుకుంటాం. సో దాని కాల పరిమితి
సాధారణంగా 8 సంవత్సరాలు ఉంటుంది. సో టోటల్ టెన్యూర్ ఆఫ్ సోవరెన్ గోల్డ్ బాండ్ ఈజ్ 8 ఇయర్స్. మెచ్యూరిటీ డేట్ అనేది 8 సంవత్సరాలు ఉంటుంది. ఈ 8 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ రోజున మార్కెట్లో బంగారానికి ఏ ధర అయితే ఉంటుందో ఆ ధరల్లో తిరిగి అతనికి చెల్లిస్తారు. ఓకే, ఈరోజు 48,025 రూపాయలకి గ్రాము చొప్పున సోవరెన్ గోల్డ్ బాండ్ అని కొనుక్కున్న వ్యక్తి 8 సంవత్సరాల తర్వాత సుమారు గ్రాము బంగారం 55,000 అయిందని 5500 అయింది అనుకుందాం, 5,500 అయింది అనుకుందాం. సో ఆ రోజునున్న బంగారం రేట్ ఏదైతే ఉందో ఆ రేట్లో తిరిగి అతనికి చెల్లిస్తారన్నట్టు. ఓకే, కాకపోతే 8 సంవత్సరాలు టెన్యూర్ అయినప్పటికీ 5వ సంవత్సరం తర్వాత ఎన్కాష్మెంట్కి లేదా రీడెంప్షన్కి అలో చేస్తారన్నట్టు. ఓకే, 5వ సంవత్సరం తర్వాత ఈ పథకం నుంచి బయటికి రావచ్చు. ఓకే, మినిమం లిమిట్ వచ్చేసి 1 గ్రామ్. 1 గ్రామ్ కంటే తక్కువ పెట్టి సోవరెన్ గోల్డ్ బాండ్ కొనుక్కోవడానికి అవకాశం ఉండదు. మ్యాక్సిమం వచ్చేసి ఇండివిజువల్స్కి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయితే 4 kg, ట్రస్ట్కి అయితే 20 kg. సో 20 kgల విలువైన బంగారం వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో డినామినేషన్స్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ అండ్ మల్టిపుల్స్. సో 1 గ్రాము మొదలుకొని 4 kgల వరకు లేదా 20 kgల వరకు విలువైన అమౌంట్ని ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇష్యూ ప్రైస్ అనేది సాధారణంగా ఆ గోల్డ్ బాండ్ని ఇష్యూ చేస్తున్నప్పుడు ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉంటుందో దానికి అనుగుణంగా ఇష్యూ ప్రైస్ ఉంటుంది. మెచ్యూరిటీ అప్పుడు మార్కెట్లో ఏ ప్రైస్ అయితే ఉందో అంత చెల్లిస్తారు అన్నట్టు. సో ప్రస్తుతం గోల్డ్ బాండ్ స్కీమ్ దాదాపు 4,825 రూపాయలు పర్ గ్రామ్కి ట్రేడ్ అవుతూ ఉంది. ఓకే, సో సోవరెన్ గోల్డ్ బాండ్ అనేది దే ఆర్ ట్రాన్స్ఫరబుల్. సో సోవరెన్ గోల్డ్ బాండ్ అనే దాన్ని కలిగి ఉన్న వ్యక్తి వేరే వ్యక్తికి ఎలిజిబుల్ ఇన్వెస్టర్స్కి అమ్ముకోవచ్చు సెకండరీ మార్కెట్లో. ఓకే, సో దే ఆర్ ట్రాన్స్ఫరబుల్ ఆర్ దే ఆర్ ఎక్స్చేంజబుల్ ఆర్ దే ఆర్ ట్రేడబుల్ అని కూడా అంటాం. సో బాండ్ అన్నాం కాబట్టి దేర్ షుడ్ బి ఇంట్రెస్ట్. సో దీని మీద 2.5% చొప్పున ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సో ఇక్కడ మీ విలువకి భద్రత ఉంటుంది, దాంతోపాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో మామూలుగా మనం గోల్డ్ కొనిపెట్టుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ ఏం రాదు మనకి. సో కాకపోతే గోల్డ్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఈరోజు 48,000 పర్ 10 గ్రామ్స్ ఉన్నది, రేపు 58,000 పర్ 10 గ్రామ్స్ అవ్వచ్చు, కానీ ఇంట్రెస్ట్ రేట్ మాత్రం దాని మీద మనకి ఏమీ రాదు. సో ఈ గోల్డ్ బాండ్ స్కీమ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మన గోల్డ్ అమౌంట్కి భద్రత ఉంటుంది, దాంతోపాటు ఇంట్రెస్ట్ రేటు కూడా వస్తుంది, మనకి దాని మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అన్నట్టు. సో సంవత్సరానికి 2.5% చొప్పున ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్స్ ఎ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్. సో బాండ్ల మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్గా ఉండొచ్చు, వేరియబుల్గా కూడా ఉండొచ్చు. సో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇష్యూ చేసినప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ హామీ ఇస్తారో సో మెచ్యూరిటీ వరకు అదే ఇంట్రెస్ట్ రేట్ని చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ లేదా వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది. మనం ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అని కొంతకాలం కిందట చదువుకున్నాం. సో ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అంటే ఏంటి అంటే ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఇన్ఫ్లేషన్కి ఇండెక్స్ చేస్తారు. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఏ రకంగానైతే పెరుగుతుందో దాని ప్రకారం దానికి అనుగుణంగా ఇంట్రెస్ట్ రేటు కూడా పెరుగుతుంది అన్నట్టు. సో ఆ రకంగా వారి రాబడికి మరింత భద్రత కల్పిస్తున్నాం అన్నట్టు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగినా కూడా దానికి అనుగుణంగా ఇంట్రెస్ట్ రేటు పెరగకపోతే అతనికి ఏం పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఓకే, సో అతని యొక్క మనీ విలువ తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ చేసినప్పుడు సో అతని యొక్క మనీ విలువ అనేది స్థిరంగా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అంతేకాకుండా ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ని రుణాలకి కొల్లాటరల్ కింద అంటే తనఖా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. సో బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకి ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ని కొల్లాటరల్ కింద ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ అబౌట్ సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్. ఇక చివరిది భారత్ బాండ్ ఈటీఎఫ్. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటాం ఈటీఎఫ్ అనేది. సో ఇంతకుముందు భారత్ 22 ఈటీఎఫ్ అని కూడా మనం విన్నాం. భారత్ 22 ఈటీఎఫ్. సో అది వచ్చేసి ఈక్విటీ వర్షన్. ఈక్విటీ అనేది షేర్లలో లేదా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈక్విటీ అంటాం దాన్ని. అలా కాకుండా ఆ కంపెనీకి అప్పు కింద ఇచ్చినప్పుడు ఆ కంపెనీ యొక్క డెట్ కనుక ఇచ్చినట్లయితే దాన్ని మనం బాండ్ అంటాం. ఓకే, సో ఈక్విటీకి డెట్కి మధ్యలో మనకు తేడా తెలియాలి. సో డెట్ అనేది ఇట్స్ లైక్ హ్యావింగ్ షేర్స్ ఆఫ్ అ కంపెనీ. సో ఈక్విటీ అంటే కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ కలిగి ఉండడం. ఓకే, కంపెనీ యొక్క స్టాక్స్ని కలిగి ఉండడాన్ని ఈక్విటీ అంటాం. అలా కాకుండా కంపెనీకి అప్పుగా ఇచ్చి ఉండడం లేదా కంపెనీకి క్రెడిటార్గా ఉండడాన్ని డెట్ అంటాం, అంటే డెట్ ఇవ్వడం అంటాం. సో డెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది అది. ఓకే, సో కొన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన బారోయింగ్ రిక్వైర్మెంట్స్ని అంటే అప్పుని సేకరించడానికి అని చెప్పేసి ఈ భారత్ బాండ్ ఈటీఎఫ్ని తీసుకొచ్చారు. సో భారత్ బాండ్ ఈటీఎఫ్ అనేది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ విచ్ ఇన్వెస్ట్స్ ఇన్
బాండ్స్ ఆఫ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వీటికి సంబంధించిన బాండ్లలో ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లను తిరిగి అందులో ఇన్వెస్ట్ చేస్తారన్నట్టు. సో ఒక రకంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేది మ్యూచువల్ ఫండ్ల లాంటిదే. సో మ్యూచువల్ ఫండ్ల లాంటిది అన్నాను కానీ నేను మ్యూచువల్ ఫండ్లు అనట్లేదు. సో మ్యూచువల్ ఫండ్ల లాంటిది ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ కూడా. సో మ్యూచువల్ ఫండ్లలో ఏం జరుగుతుంది అంటే, మనం ఒక కంపెనీ లైక్ సపోజ్ జియోజిట్ ఉంది, జియోజిట్ కంపెనీకి మనం ఫండ్ మేనేజర్ కింద పెట్టుకుంటాం వాళ్ళని. సో వాళ్ళకి మన ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. వాళ్ళు మన ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడ పెట్టుబడి పెట్టమంటే అక్కడ పెట్టుబడి పెడతారు. లైక్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్లో పెట్టండి, లేదా టాటాలో పెట్టండి, లేదా ఇంకొక ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ దాంట్లో పెట్టండి అని చెప్పేసి మనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు మన ఫండ్స్ని అందులో ఇన్వెస్ట్ చేస్తారు. అందుకు గాను వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి కమిషన్ ఎక్కువ తీసుకుంటారు. సో దే ఆర్ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి. ఓకే, సో ఫండ్ మేనేజర్ కూడా ఉంటారు దానికి. సో అలా కాకుండా అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి దే ఆర్ నాట్ ట్రేడబుల్. సో అవి ట్రేడబుల్ కాదు, అంటే వాటిని మనం సెకండరీ మార్కెట్లో వేరే వాళ్ళకి అమ్ముకోవాలనుకుంటే అవకాశం ఉండదు. సో మనకు అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకోవడమే ఉంటుంది, కానీ దే ఆర్ నాట్ ఎక్స్చేంజబుల్ ఆర్ దే ఆర్ నాట్ ట్రేడబుల్. కానీ ఈ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేవి దే ఆర్ ట్రేడబుల్, దే ఆర్ ఎక్స్చేంజబుల్. వాటిని స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా వేరే వ్యక్తికి మనం అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది, అంటే వేరే వ్యక్తి దగ్గర నుంచి మనం కొనుక్కోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి తేడా అది. ఇంకొక తేడా ఏంటి అంటే, ఇందాకే చెప్పుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ అనేవి దే ఆర్ యాక్టివ్లీ మేనేజ్డ్. సో ఆ ఫండ్స్ని మేనేజ్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. సో ఆయన మన అంటే ఆ ఫండ్ ఏ రకంగా పర్ఫామ్ చేస్తుంది, ఇందులో పెడితే లాభమా కాదా అనే దాన్ని అంచనా వేసి మనకి సలహాలు ఇస్తూ ఉంటాడు. అందుకు మనం అతనికి కమిషన్ చెల్లిస్తూ ఉంటాం. కాకపోతే ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేవి దే ఆర్ ప్యాసివ్లీ మేనేజ్డ్, దే ఆర్ నాట్ యాక్టివ్లీ మేనేజ్డ్. సో ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్కి ఒక ఇండెక్స్కి లింక్ చేస్తారు. సో ఆ ఇండెక్స్ పెరగడం తగ్గడం ఆధారంగా ఈ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో దీన్ని కూడా ఒక రకంగా మేనేజ్ చేస్తున్నారు, బట్ దే ఆర్ ప్యాసివ్లీ మేనేజ్డ్. అంటే దీన్ని ఒక ఇండెక్స్కి లంక వేయడం ద్వారా లేదా ఇండెక్స్కి లింక్ చేయడం ద్వారా దాన్ని మేనేజ్ చేస్తున్నారే కానీ నేరుగా ఒక ఫండ్ మేనేజర్ ఉండి ఆయన దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడం ఉండదు. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ అండ్ మ్యూచువల్ ఫండ్. సో ఇది ఇండియా మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన బాండ్ ఈటీఎఫ్. ఓకే, సో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన బాండ్ ఈటీఎఫ్. సో మనం గుర్తు చేసుకుంటే భారత్ 22 ఈటీఎఫ్ అనేది అది ఈక్విటీలో పెట్టుబడులు పెట్టే ఈటీఎఫ్. ఈక్విటీలో పెట్టుబడి పెట్టే ఈటీఎఫ్, కానీ ఇక్కడ బాండ్లలో పెట్టుబడులు పెట్టే ఈటీఎఫ్. ఓకే, బాండ్లలో పెట్టుబడులు పెట్టే ఈటీఎఫ్. సో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు అండ్ ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ఎడిల్వీస్ ఏఎంసీ, ఎడిల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఇప్పటికే ఇష్యూ చేసిన వాటికి 2 మెచ్యూరిటీ డేట్లు ఉన్నాయి, 3 years and 10 years మెచ్యూరిటీ డేట్స్. సో ఇందాకే మనం చెప్పుకున్నట్లు, సో బాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ సెల్ ద యూనిట్స్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. సో స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అదేవిధంగా దేర్ ఈజ్ నో లాకింగ్ పీరియడ్, ఖచ్చితంగా ఎంతకాలం పాటు ఉండాల్సిందే అన్న ఇదేమీ లేదు. సో భారత్ బాండ్ ఈటీఎఫ్ సో ప్రభుత్వ సెక్టార్ కంపెనీల్లో ఆర్ పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి, అందులోనూ AAA రేటింగ్, AAA రేటింగ్ ఉన్న కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి దే ఆర్ సేఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అండ్ దే ప్రొవైడ్ లిక్విడిటీ అండ్ టాక్స్ ఎఫిషియంట్ రిటర్న్స్. ఓకే, సో ఇక్కడ మనం ఇంకొక మాట కూడా చూడాలి, క్రెడిట్ రేటింగ్ అనే మాట. సో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెడుతోంది అన్నాం, కానీ అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలు అంటే లాస్ మేకింగ్ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా పెట్టుబడులు పెడుతుందా అంటే కాదు. సో ఓన్లీ AAA క్రెడిట్ రేటింగ్ ఉన్న సంస్థల్లో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. సో క్రెడిట్ రేటింగ్ అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం. సో క్రెడిట్ రేటింగ్ అంటే నథింగ్ బట్ సో క్రెడిట్ రిస్క్ని అంచనా వేయడం అన్నట్టు. అంటే ఆ సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్ని చూసి, ఆ సంస్థ యొక్క పర్ఫార్మెన్స్ని చూసి, ఆ సంస్థ యొక్క అప్పుల స్థితి అంటే లాభ నష్టాల స్థితిని బేరీజ్ వేసి ఈ సంస్థకి అప్పులు ఇస్తే అది తిరిగి చెల్లించగలుగుతుందా లేదా, అంటే ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయగలుగుతుందా లేదా, సో ఆ కంపెనీ యొక్క క్రెడిట్ రిస్క్ ఎంత, అంటే ఆ కంపెనీకి అప్పిస్తే తిరిగి వస్తుందా
నష్టభయం ఎంత, ఇవన్నింటిని అంచనా వేయడానికి కొన్ని సంస్థలు ఉన్నాయి. అంతర్జాతీయంగా చూసుకుంటే S&P స్టాండర్డ్ అండ్ పూర్స్ అంటాం, ఫిచ్ రేటింగ్స్ అంటాం, మూడీస్ అంటాం. సో ఇవన్నీ కూడా అంతర్జాతీయ గ్లోబల్లీ అక్లైమ్డ్ రేటింగ్ ఏజెన్సీస్. సో మన దేశంలో చూసుకుంటే క్రిసిల్ అని చెప్పేసి, ఒనిక్రా అని చెప్పేసి, ICRA అని చెప్పేసి ఇలా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. దే ఆర్ డొమెస్టిక్ రేటింగ్ ఏజెన్సీస్ ఆర్ దేశీయ రేటింగ్ ఏజెన్సీ సంస్థలు అవి. సో అవి AAA రేటింగ్ అంటే సో అత్యుత్తమ రేటింగ్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మాత్రమే, వాటికి సంబంధించిన బాండ్లలో మాత్రమే ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో మనమేమో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ల నుంచి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్టు. ఓకే, సో అది భారత్ బాండ్ ETF. సో యూ షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ దిస్. ఎందుకంటే ఈ ఏడాది ఇది చాలా న్యూస్లో ఉంది భారత్ బాండ్ ETF అనేది. ఈ మధ్య కూడా దీనికి సంబంధించిన ట్రాంచే ఓపెన్ అయ్యింది. ఓకే, సో అది బాండ్స్కి సంబంధించిన బేసిక్ ఇష్యూస్ అండ్ సావరెన్ గోల్డ్ బాండ్ అండ్ భారత్ బాండ్ ETFకి సంబంధించిన వివరాలు. PDF will be available on our Telegram channel. You can download it from there. Thank you.